సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి అన్నారు. శనివారం ఉదయం శిల్పారామం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన పాత్రికేయుల సేవలు సమాజానికి తోడ్పడతాయని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వివరిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు వృత్తి ఎంతో గౌరవమైనదని అన్నారు. ఒకవైపు జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తూనే మరోవైపు సమాజ సేవకై కృషి చేస్తున్న SCRWA సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలను నిర్వహించి సమాజ అభివృద్ధిలో అసోసియేషన్ సభ్యులు భూస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో PM పాలెం CI రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ R రామచంద్రరావు పాటుగా పలువురు సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయ రామనాయుడు గారు చూడండి. రామనాయుడు గారు మళ్ళీ నేటికి 8 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఇది ఒక 7వ ధైర్యంగా చెప్పుకోవచ్చు. పాత్రికేయుల సంక్షేమమే ధ్యేయంగా యొక్క అసోసియేషన్ అహర్నిశలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతుంది. ఈ విషయం అందరూ కూడా మీకు తెలిసిందే. 20 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యొక్క అసోసియేషన్ నేటికి 400 మంది పైబడే ఉన్నారు. ఈ యొక్క అసోసియేషన్లో ఈ యొక్క 7 యూనిట్లుగా ఈ యొక్క అసోసియేషన్ సేవలు విస్తరించాం. అటువైపు పీవలి నుంచి మధురవాడ, అదేవిధంగా పెందుర్తి, NAD, గాజువాక, అదేవిధంగా సిటీ పరిధిలో కూడా అలా కొత్తగా ఆరిలోవ, అదేవిధంగా సాగనగర్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. మనకున్న పరిస్థితులు బట్టి ప్రతి పండుగకి పబ్బాలకు కూడాను జర్నలిస్టుల సుఖ సంతోషాల్లో కనీసం మనం భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ సంక్షేమం అనేది చేపడుతున్నాం. వినూత్న సంక్షేమాలు కూడా చేపట్టడానికి అనేక రూపకల్పన చేపడుతున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు శిక్షణా తరగతుల మీద కాన్సన్ట్రేషన్ చేసాం. గతంలో ఒక శిక్షణా తరగతులు పూర్తి చేసాం. రాబోయే రోజుల్లో మరిన్ని శిక్షణా తరగతులకి రూపకల్పన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఒక సొంత భవనాన్ని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఒక విశాఖ సిటీలో అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవ్వచ్చు కూడా సొంత భవనానికి రూపకల్పన చేసాం. అది త్వరలోనే మన రూపకల్పన చేయబడుతుంది. మీ అందరూ పూర్తి సహకారాలతో ఈ యొక్క అసోసియేషన్ అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాం. ఈ సందర్భంగా నాకు యొక్క ఎంతో శక్తి సౌకర్యాన్ని ఇచ్చిన మన మిత్రులందరికీ, అదేవిధంగా నాకు అనేక సహకారాలు అందించిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్మార్ట్ సిటీ అందరికీ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 2022-23 సంవత్సరంలో GVMC నుంచి ఏ కార్యక్రమాలు చేసినా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము చాలా వరకు ప్రజల్లోకి ప్రమోట్ అవ్వగలుగుతున్నాం. అంటే మేము ఎన్ని చేసినా మీరు లేకపోతే మా ప్రమోట్ అనేది ముందుకు వెళ్ళదు. అంత బాగా ప్రతి విషయంలో కూడా ఒక సోదరులాగా నాకు అన్ని విషయాల్లో సడన్గా ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఇలా మాట్లాడడం మేడం అని నాకు సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు పాత్రికేయులు. చాలా సంతోషం. 2023 ఎంత బాగా నాకు సహకరించారు. అలాగే 2024 కూడా మీ అందరి సహకారంతో GVMC అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా గుర్తింపు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇప్పుడే CA గారు చెప్పారు ఈ కెమెరాస్ అవన్నీ పెట్టామని. GVMC నుంచి ప్రతి విషయంలో కూడా అన్ని రోడ్స్ దగ్గర ఈ ట్రాఫిక్ దగ్గర మనము ఇలాంటి కెమెరాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సపరేట్గా మేము బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాము. ఆ కెమెరాస్కి, ఆ సిగ్నల్స్, అలాగే ఏదైతే జీబ్రా క్రాసింగ్ ఇవన్నీ వాటన్నిటికీ కూడా మేము GVMC నుంచి సపరేట్గా నిధులు కేటాయించి మేము ప్రతి ఇయర్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమానికి నేను స్వయంగా వెళ్ళి డ్రగ్స్ అన్నది ఎలా అయినా సరే మనము నిర్మూలించాలి. దానికి ఎప్పుడు కూడా
ఒక మేయర్గా, ఒక ప్రథమ పౌరులాగా ఎప్పుడు కూడా దాంట్లో ముందుండి అందరికీ మెసేజ్ ఇవ్వడంలో నా వంతు సహకారం నేను ఎప్పుడు అందిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సరము అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అశోక్ గారు మొదలవాడలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు నాతో చేయించారు. ప్రత్యేకించి మీకు అశోక్ గారి గురించి కూడా మీకు తెలియదు కనుక అది చాలా మంచి కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసి చాలా కార్యక్రమాలు చేశారు.